మహాభారతం ఇందులో యుద్ధాలు ధర్మాలు మాత్రమే కాదు, ఎన్నో ఆశ్చర్యకరమైన పాత్రల జీవితాలు దాగి ఉన్నాయి. మనందరికీ అర్జునుడు, భీముడు, కృష్ణుడు, కర్ణుడు తెలుసు. కానీ జరాసంధుడు అనే మహావీరుడి పేరు చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు. సాధారణంగా శిశువు ఒకే తల్లి గర్భంలో పెరుగుతాయి. కానీ జరాసంధుడు అతను ఇద్దరు తల్లి గర్భాలలో విడివిడిగా పెరిగి జననం అయ్యేసరికి 2 భాగాలుగా బయటికి వచ్చాడు. ఆ 2 ముక్కలు కలిపినప్పుడు ఒకే శరీరంలో అపార శక్తులతో పుట్టిన యూదుడిగా జన్మించాడు. ఇప్పుడు ఆ మహావీరుడి జననం ఎలా జరిగిందో, అతను ఎవరి వల్ల పుట్టాడో, అతని శక్తులు ఎంతటివో తెలుసుకుందాం. మగధ సామ్రాజ్యాన్ని ధర్మవంతుడు, బలశాలి అయిన బృహద్రథుడు పాలించేవాడు. కాశీరాజు జయసేనుని కూతుర్లు రాజమతి మరియు కిరణ్మతి, వీరిద్దరిని ఆయన వివాహం చేసుకున్నాడు. మీరిద్దరిని సమానంగా చూసుకుంటాను అని వారిద్దరికీ వాగ్దానం చేశాడు. ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగలేదు. యజ్ఞాలు, పూజలు, హోమాలు జరిపించిన ఫలితం శూన్యం. ఒకరోజు మగధ రాజ్యానికి చండాకౌశిక మహర్షి వచ్చారు. రాజు మహర్షిని గౌరవపూర్వకంగా ఆహ్వానించి వినమ్రంగా నమస్కరించాడు. స్వామి, నాకు ఇప్పటి వరకు సంతానం కలగలేదు. నా వంశం కొనసాగేందుకు దయచేసి నాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. మహర్షి గాఢ ధ్యానంలో ఉండగా ఆకాశం నుండి ఒక్కసారిగా మామిడి పండు ఆయన ఒడిలో పడింది. మహర్షి దానిపై శక్తివంతమైన మంత్రాలు జపించి రాజుకు అందించాడు. రాజు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆ పండు 2గా కోసి 2 రాణులకు పంచాడు. తరువాత 2 గర్భవతులయ్యారు. కానీ సగం పండు తిన్న కారణంగా ఒక్కొక్క రాణి సగం శరీరం మాత్రమే కలిగిన శిశువును ప్రసవించారు. ప్రాణం లేని ఆ దృశ్యం మొత్తం రాజభవనాన్ని నిశ్శబ్దంలో ముంచేసింది. దుఃఖంతో నిండిన రాజు, ఈ మృతదేహం ముక్కలను అడవిలో పడేయండి అని ఆదేశించాడు. రాజా ఆజ్ఞ ప్రకారం సేవకులు ఆ 2 శరీర భాగాలను తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. ఆ అడవిలో జరా అనే రాక్షసి నరమాంసం కోసం వెతుకుతూ ఉండగా ఆ శిశువు శరీర ముక్కలు ఆమె కంటపడ్డాయి. జర ఆ 2 శరీర భాగాలను చేతిలోకి తీసుకుంది. ఒక అద్భుతం జరిగింది. ఆ 2 ముక్కలు కాంతివంతంగా మెరిసిపోయి ఒక క్షణంలోనే ఒకే శరీరంగా కలిసిపోయాయి. ఆ కలయిక క్షణంలోనే శిశువు ఊపిరి తీసుకొని ఒక గంభీరమైన కేక వేసింది. ఆ అరుపు అడవిని మొత్తం ప్రతిధ్వనించింది. జర ఒక్క క్షణం భయంతో వెనక్కి తగ్గిన ఆమె మనసు ఆ బిడ్డ ప్రాణాన్ని తీయడానికి ఒప్పుకోలేదు. ఆమె ఆ బిడ్డను ఎత్తుకొని రాజభవనానికి వెళ్ళి జరిగిన సంగతి బృహద్రథుడికి వివరించింది. తన కుమారుడిని చూసి బృహద్రథుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. జర చేసిన ఈ ఉపకారాన్ని గుర్తించుకోవడానికి ఆమె పేరు మరియు ఆ సంఘటన కలిపి ఆ బిడ్డకు జరాసంధుడు అని పేరు పెట్టాడు. జర అంటే రాక్షసి పేరు, సంధ అంటే చేర్చడం, అంటే జరచే చేర్చబడినవాడు. యవ్వనంలోకి అడుగు పెట్టగానే జరాసంధుడు అసాధారణ బలాన్ని సంపాదించాడు. మగధ సింహాసనాన్ని అధిరోహించి గిరివజ్రాన్ని రాజధానిగా చేసుకొని తన సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించాడు. శివుడు నుండి ఏ ఆయుధంతోనూ మరణం లేని వరం పొందిన హంస, డింబకుడు అనే 2 రాక్షసులను స్నేహితులుగా చేసుకొని వీరి సహాయంతో రాజ్యాలను జయించి తన అధీనంలోకి తెచ్చుకునేవాడు. మధురలో పాలిస్తున్న కంసుడి ధైర్యం, క్రూరత్వం జరాసంధుడికి నచ్చి తన 2 కుమార్తెలను అస్థి మరియు ప్రాప్తులను వీళ్ళిద్దరిని అతనికి వివాహం చేశాడు. ఒకరోజు ఆకాశవాణి ఇలా పలికింది, ఓ కంస, నీ మరణం దేవకి నుండి పుట్టే 8వ సంతానం చేతిలోనే జరుగుతుంది. ఆ మాట విన్న వెంటనే కంసుడు భయంతో కత్తి తీసి దేవకిని చంపడానికి ప్రయత్నించాడు. కానీ వసుదేవుడు, నాకు పుట్టే పిల్లలను నేను నీ చేతికి అప్పగిస్తాను అని హామీ ఇచ్చాడు. కంసుడు ఆ మాటను నమ్మి వారిని బంధించి జైలులో ఉంచాడు. అందుకే దేవకికి పుట్టిన పిల్లలను ఒక్కొక్కరిని చంపడం ప్రారంభించాడు. చివరికి మల్ల యుద్ధంలో కృష్ణుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. కంసుడి మరణంతో అస్థి, ప్రాప్తి రోధించారు. కుమార్తెల దుస్థితిని చూసిన జరాసంధుడి గుండెల్లో అగ్నిపర్వతమే రగిలింది. వెంటనే ప్రతిజ్ఞ చేశాడు, కృష్ణుడిని నాశనం చేస్తాను అని. కృష్ణుడిపై యుద్ధం చేయడానికి 23 అక్షోహిణుల సైన్యాన్ని సమీకరించి మధురపై దండెత్తాడు. కానీ శ్రీకృష్ణుడు, బలరాముడు కలిసి అతన్ని సైన్యాన్ని భయంకరంగా ఓడించారు.
ఆ పరాజయంతో వెనకడుగు వేయని జరాసంధుడు వరుసగా 17 సార్లు మధురపై దాడి చేశాడు. ప్రతిసారి కృష్ణుడి చేతిలో ఓడిపోయిన అతని కోపాగ్ని చల్లారలేదు. అయితే యుద్ధాల వల్ల మధుర ప్రజలు నిత్యం భయంతో జీవిస్తున్నారు. ఈ బాధను గమనించిన శ్రీకృష్ణుడు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. మధురైని వదిలి సముద్ర తీరంలో ఒక కొత్త పట్టణాన్ని నిర్మించుకోవడం. అదే తరువాతి కాలంలో ద్వారకగా ప్రసిద్ధి చెందింది. వెంటనే శ్రీకృష్ణుడు దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మను పిలిచి సముద్ర మధ్యలో ఎవరు చేరుకోలేని చోట ఒక అద్భుతమైన నగరాన్ని రాత్రికి రాత్రి నిర్మించు అని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ తన దివ్య శక్తులతో రత్నాల కాంతులతో మెరిసిపోతున్న ద్వారక అనే అపురూప పట్టణాన్ని నిర్మించాడు. తరువాత శ్రీకృష్ణుడు మధుర ప్రజలందరినీ సురక్షితంగా ద్వారకకు తరలించాడు. అదే సమయంలో జరాసంధుడు 18వసారి మధురపై దాడి చేసి ఆ నగరాన్ని దహనం చేశాడు. ఆ మంటలో బలరాముడు శ్రీకృష్ణులు మరణించారని భావించి గర్వంతో తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ వారిద్దరూ అప్పటికే ద్వారకలో క్షేమంగా ఉన్నారు. మరోవైపు జరాసంధుడి మిత్రులైన హంస మరియు డింబకులు బలరాముడి చేతిలో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇది జరాసంధుడికి హృదయంలో విషాదాన్ని అలాగే కోపాన్ని మరింతగా పెంచింది. జరాసంధుడి మరో మిత్రుడు శిశుపాలుడు అతనిని తన సేనాధిపతిగా నియమించి కలిసి అనేక రాజ్యాలను జయించాడు. గెలిచిన రాజులను బంధించి హింసించేవాడు. రుద్రయాగం చేయడానికి ఆ బంధించబడిన రాజులను శివుడికి బలిగా సమర్పించడానికి సిద్ధం చేశాడు. అంతేకాక వారి సంపద సైన్యం అన్నీ తన అధీనంలోకి ఉంచుకున్నాడు. పాండవులు రాజసూయ యాగం చేయాలని నిర్ణయించారు. అయితే ఒక అడ్డంకి అతడే జరాసంధుడు. శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, జరాసంధుడు జీవించి ఉన్నంత వరకు ఈ యాగం అసాధ్యం. అతని వద్ద అపారమైన సైన్యం ఉంది. భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధానికి రాజుల మద్దతు కావాలి. కానీ ఆ రాజులంతా అతని కోటలో బందీలుగా ఉన్నారు. అంతేకాదు కురుక్షేత్రంలో జరాసంధుడు ఖచ్చితంగా కౌరవుల పక్షాన యుద్ధం చేస్తాడు. అప్పుడు అతని సైన్యానికి ఎదురుగా పాండవుల సైన్యం చాలా చిన్నదే కాబట్టి అతన్ని వధించడం తప్పనిసరి. అయితే ఒకే నక్షత్రంలో పుట్టిన 5 మహావీరులు ఉన్నారు. వీర విక్రమశాలి భీమసేనుడు, గర్విత దుర్యోధనుడు, అజేయుడు అయిన జరాసంధుడు, భీకర రాక్షసుడు బకాసురుడు మరియు గర్వరాజు కీచకుడు. వీరి జననం ఒకే నక్షత్రంలో కావడం వల్ల వీరి విధి కూడా పరస్పరం అనుసంధానమై ఉంది. వీరిలో ఎవరో ఒకరు ఎవరి చేతిలో మరణిస్తే మిగిలిన 3 వారి చేతిలోనే మరణించాల్సిందే. బకాసురుడు అప్పటికే భీముడి చేతిలో చనిపోయాడు కాబట్టి జరాసంధుడి అంతం కూడా భీముడి చేతిలోనే జరుగుతుంది. శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు 3 బ్రాహ్మణ వేషంలో మగధ దేశానికి చేరుకున్నారు. మగధ సరిహద్దులు దాటగానే గిరి వజ్రపు పర్వతాలు కనపడ్డాయి. ఆ పర్వత శిఖరంపై జరాసంధుడి అజయ కోట. ఆ కోటలోకి అడుగు పెట్టడం అంటే దాదాపు అసాధ్యం. శత్రువులు వచ్చిన వెంటనే ఢంకాలు మోగేలా ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేశాడు జరాసంధుడు. శ్రీకృష్ణుడు కళ్ళతో సంకేతం ఇచ్చాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా భీముడు తన విపరీతమైన బలంతో ఆ ఢంకాలను విరిచి ముక్కలుగా చేశాడు. కోటలో నిశ్శబ్దం వ్యాపించింది. కానీ కేవలం తుఫానుకు ముందు నిశ్శబ్దం మాత్రమే. రాజమార్గం కాకుండా దొడ్డి మార్గం ద్వారా శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు గిరివజ్రారంలోకి ప్రవేశించారు. జరాసంధుడికి బ్రాహ్మణులపై అపారమైన గౌరవం. వారు అడిగిన దాన్ని ఎప్పుడూ తిరస్కరించేవాడు కాదు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఒక ఉపాయం చెప్పాడు. మనం బ్రాహ్మణుల వేషం వేసుకొని వెళ్దాం. రాజ్యసభలోకి అడుగుపెట్టిన ఆ 3 జరాసంధుని చూసి బ్రాహ్మణ వేషంలో భిక్ష కోరారు. మీరు ఏది అడిగినా ఇస్తాను, అడగండి అని జరాసంధుడు వారికి మాటిచ్చాడు. వెంటనే శ్రీకృష్ణుడు గంభీర స్వరంతో మాకు యుద్ధ భిక్ష కావాలి అని ప్రకటించాడు. ఆ 3 వేషాలు చూసి జరాసంధుడు ఆశ్చర్యపోయాడు. బ్రాహ్మణులు కదా, మీరు యుద్ధం ఎలా చేస్తారు అని జరాసంధుడు ప్రశ్నించాడు. మేము బ్రాహ్మణులం కాము, క్షత్రియులం. శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు. జరాసంధుడు చిరునవ్వు చిందించి మీలో నా అంతటి బలవంతుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. వెంటనే భీముడు ముందుకొచ్చి నేనున్నాను అని సవాలు విసిరాడు. అలా 2 సింహాలు భీముడు మరియు జరాసంధుడి మధ్య మల్ల యుద్ధం ప్రారంభమయ్యింది.
ఒకరోజు, 2 రోజులు, వారం, 27 రోజుల పాటు భూమి కంపించేలా పోరాటం సాగింది. ఎంత యుద్ధం జరిగినా తగ్గే సూచనలు కనపడలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు భీముడికి రహస్యంగా సంకేతం ఇచ్చాడు. అతన్ని సగానికి చీల్చి పడేయి. భీముడు జరాసంధుడిని 2 ముక్కలుగా చీల్చి నేలపై విసిరాడు. కానీ క్షణాల్లో ఆ 2 భాగాలు మళ్ళీ అతుక్కొని జరాసంధుడు తిరిగి పైకి లేచి దాడి చేశాడు. ఇది 2వసారి అలాగే జరిగింది. 3వసారి శ్రీకృష్ణుడు ఒక గడ్డి పరకను తీసుకొని 2 భాగాలుగా చీల్చిన ఆ 2 భాగాలను వ్యతిరేక దిశలో విసిరేశాడు. భీముడు అదే విధంగా చేశాడు. ఈసారి ఆ 2 భాగాలు మళ్ళీ కలవలేకపోయాయి. మహాబలశాలి జరాసంధుడు నేలపై ప్రాణాలు వదిలాడు. అతని మరణంతో శ్రీకృష్ణుడు జైలు బంధించబడ్డ అనేక రాజులను విడుదల చేసి జరాసంధుడు కుమారుడు సహదేవుడిని మగధ సింహాసనంపై కూర్చోబెట్టి పాండవుల సామంత రాజుగా నియమించాడు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.